ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయంకి స్వాగతం. నా పేరు తాడేశ్వరి. ఈరోజు మనం వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి అతి సమీపంలో ఉన్నటువంటి పెన్నాడ అనేటటువంటి గ్రామంలో స్వయంభుగా వెలసినటువంటి శ్రీ వరాల నాగకన్య అమ్మవారి గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. ఈ వరాల నాగకన్య అమ్మవారి గురించి చెప్పాలంటే 23 ఏళ్ల క్రితం ఈ నాగకన్య అమ్మవారు పెన్నాడ గ్రామంలోకి సర్ప రూపంలో వచ్చి ఒక పుట్టలో వెలసి ఉన్నారన్నమాట. అక్కడ ఈ తల్లిని చూసినటువంటి భక్తులు పసుపు కుంకుమలతో అర్చించడం మొదలు పెట్టారన్నమాట. అలా ఒక 21 రోజులు గడిచిన తర్వాత ఈ అమ్మవారు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారన్నమాట. అలా అంతర్ధానం అయినటువంటి అమ్మవారు ఆ పెన్నాడ గ్రామంలో ఉన్నటువంటి లంకా సత్యనారాయణ గారి కలలో కనిపించి, ఇక్కడ నేను ఈ పెన్నాడ గ్రామంలోకి నేను వచ్చి ఉన్నాను కాబట్టి నా కోసం ఒక గుడి కట్టించండి, నేను మీ అందరి కోరికలను తీర్చి మీకున్నటువంటి కష్టాల నుండి నేను గట్టెక్కిస్తాను, అలాగే ఇక్కడ వెలసినటువంటి నాకు వరాల నాగకన్య అన్నటువంటి పేరుతో నన్ను పిలవండి, మీకున్నటువంటి కష్టాలు అన్నిటి నుంచి కూడా నేను కాపాడుతూ వస్తాను అని చెప్పి ఆ అమ్మవారు లంకా సత్యనారాయణ గారి కలలోకి వచ్చి చెప్పారనమాట. అప్పుడు వెంటనే లంకా సత్యనారాయణ గారు ఆ అమ్మవారు వెలసినటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక గుడి కట్టించి ఆ అమ్మవారిని పూజించడం మొదలు పెట్టారనమాట. అలాగే లంకా సత్యనారాయణ గారు గుడి కట్టించిన తర్వాత ఆ అమ్మవారు భక్తులు కోరినటువంటి కోరికలను ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తున్నారనమాట. ఇక మనం ఈ ఆలయంలోకి వెళ్ళి ఆలయ దర్శన భాగ్యం చేసుకుందాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి విగ్రహం అమ్మవారి గుడికి వెళ్లే దారిలో ఒక చిన్న విగ్రహమూర్తిని ఏర్పాటు చేశారనమాట. ఇక ఈ గుడి పచ్చని పొలాల మధ్య చెరువు గట్టు ఒడ్డున ఎంతో సుందరంగా ఉంటుందండి. ఇక ఇక్కడ మీరు చూస్తున్నది గుడి ఆలయ గోపురం. ఇక మన లోపలికి ప్రవేశించగానే రావి చెట్టు వేప చెట్టు మనకి దర్శనం ఇస్తాయన్నమాట. రావి చెట్టు వేప చెట్టుని మనం సాక్షాత్తు లక్ష్మీనారాయణలుగా కొలుస్తాం కదండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వేప చెట్టుకు సంతానం లేని దంపతులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడున్న వేప చెట్టుకు ఉయ్యాల కడితే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందన్నమాట. చాలా మంది వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అటువంటి వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి ఈ రావి చెట్టుకు పసుపు కొమ్ము కడితే తొందరలోనే వివాహం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు అడగచ్చు, పసుపు కొమ్ము కట్టినంత మాత్రాన వివాహం జరిగిపోతుందా, ఉయ్యాల కట్టినంత మాత్రాన సంతానం కలిగిపోతుందా అని ఇక్కడ మీకు అనుమానం రావచ్చు. కానీ నా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం గురించి నేను మీకు ఈరోజు చెప్తానండి. నేను పెళ్లికి ముందు నాకు వివాహం జరగడం కోసం ఈ గుడికి రావడం జరిగిందనమాట. అప్పుడు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి నా చేత ఒక పసుపు కొమ్ము కట్టించారనమాట. అప్పట్లో ఏంటంటే ఒక తల్లి మీదకి అమ్మవారు వచ్చి వాలి మనకున్నటువంటి సమస్యల గురించి పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటారనమాట. అలాగే నా వివాహం గురించి కూడా ఆ తల్లి ఒక పరిష్కార మార్గాన్ని సూచించారనమాట. నీకు 2 సంవత్సరాల తర్వాత వివాహం జరుగుతుంది అని ఆ తల్లి మీదకి అమ్మవారు వచ్చి చెప్పడం జరిగిందనమాట. అలాగే నేను పసుపు కొమ్ము కట్టిన 2 సంవత్సరాల తర్వాత ఆ తల్లి చెప్పినట్లే నాకు వివాహం జరిగిందనమాట. ఇక్కడ నా జీవితంలో జరిగినటువంటి ఇంకొక అద్భుతం గురించి చెప్తానండి. మాకు పెళ్ళవి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ మాకు ఇంకా పిల్లలు కలగలేదన్నమాట. అయితే నేను మరలా ఈ నాగకన్య అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ నేను ఉయ్యాల కట్టడం జరిగిందనమాట. అయితే ఉయ్యాల కట్టిన తర్వాత ఖచ్చితంగా ఆ గుడికి 11 వారాలు వెళ్ళి అక్కడ పుట్టమన్నుని ప్రసాదంగా ఇస్తారనమాట. ఆ ప్రసాదాన్ని 11 వారాలు ఖచ్చితంగా మనం సేవించాల్సి ఉంటుందన్నమాట. అలా 11 వారాలు చేసిన తర్వాత అప్పుడు సంతాన భాగ్యాన్ని మనకు అమ్మవారు కలిగిస్తారనమాట. అయితే నాకు ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడిందనమాట. ఏంటంటే మా పుట్టిల్లు ఉండేది భీమవరం. అయితే మా వారు ఉద్యోగరీత్యా మేము హైదరాబాద్కి షిఫ్ట్ అవడం జరిగిందనమాట. మరి హైదరాబాద్లో ఉంటున్న నేను 11 వారాలు రావాలి అంటే అది కుదరదు కదండి. అందుకని
అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆ తల్లికి, నేను ఇలా హైదరాబాద్ నుండి వస్తున్నానండి, నాకు వీలు కుదరదు 11 వారాలు రావడం అని నేను చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, 11 వారాలు కాకపోయినా కనీసం 3 వారాలన్నా సరే వచ్చి ఈ తల్లికి నమస్కారం చేసుకుని ఆ పుట్టమన్నుని ప్రసాదంగా స్వీకరించాలమ్మా, అప్పుడే నీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్పారనమాట. అప్పుడు నేనన్నాను, నాకు 3 వారాలు కూడా కుదరదండి, నేను రేపే అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని నేను చెప్పానన్నమాట. అలా చెప్పిన తర్వాత, కాదమ్మా ఖచ్చితంగా నువ్వు 3 వారాలు వచ్చి తీరాలి అని ఆ తల్లి చెప్పడం జరిగిందనమాట. అయితే సరే, నేను మరలా హైదరాబాద్ నుండి మరలా వస్తాను కదా, అప్పుడు మరలా నేను ఖచ్చితంగా ఆ 2 వారాలు కూడా ఉండి పూర్తి చేస్తాను అని అనుకున్నానన్నమాట. కానీ ఈలోపే అకస్మాత్తుగా నేను వెళ్ళాల్సినటువంటి ప్రయాణం నాకు క్యాన్సిల్ అయిందనమాట. అలాగే ఆ తర్వాత 2 వారాలు కూడా నేను ఆ గుడికి వెళ్ళి అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుని ఆ పుట్టమన్నుని నేను ప్రసాదంగా స్వీకరించడం జరిగిందనమాట. నాకు ఆ తర్వాత అనిపించిందండి, ఆహా, అమ్మవారు మాకు సంతాన భాగ్యం కలిగించడం కోసమే ఆ పుట్టమన్నుని ప్రసాదంగా నేను స్వీకరించడం కోసమే నా ప్రయాణాన్ని ఆవిడ ఆపారేమో అని నాకు అనిపించిందనమాట. ఆ తర్వాత మరలా నేను ఆ గుడికి వెళ్దాం అనుకున్నా నాకు ఇంకా కుదరలేదండి. ఎందుకంటే ఆ తర్వాత మాకు మైలు వచ్చిందనమాట. కాబట్టి ఈ రావి చెట్టుకి, ఈ వేప చెట్టుకి ఇంత ప్రత్యేకత ఉందన్నమాట. కాబట్టి మన కోరికలు నెరవేరాలి అంటే ఖచ్చితంగా పెళ్లి కాని పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఈ రావి చెట్టుకి పసుపు కొమ్ము కడితే ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుందండి. అందుకు నా జీవితమే ఒక నిదర్శనం. అలాగే సంతానం లేని వాళ్ళకు కూడా సత్సంతానం కలగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ వేప చెట్టుకి ఉయ్యాల కట్టాలన్నమాట. ఉయ్యాల కట్టి కనీసం 3 వారాలన్నా సరే అమ్మవారి దర్శనం చేసుకొని పుట్టమన్నుని స్వీకరించాలన్నమాట. ఇప్పుడు మీరు అమ్మవారి దర్శన భాగ్యం చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయ ముఖద్వారం అండి. ఈ లోపలికి వెళ్తే మనకు అమ్మవారి దర్శన భాగ్యం అవుతుందన్నమాట. చూస్తున్నారా అండి, అమ్మవారి యొక్క పెద్ద జడ, పెద్ద పెద్ద కళ్ళు, అమ్మవారి ముక్కు పుడక చూడడానికే ముగ్ధ మనోహరంగా ఉంది కదండి అమ్మవారి రూపం. అక్కడ నిజంగా మనకి అమ్మవారు కూర్చుని దర్శనమిస్తున్నట్లుగా మనకు అనిపించట్లేదు. అక్కడ ఉన్నది అమ్మ అని భావన చేస్తే మనకు నిజంగా అమ్మవారి దర్శనం అవుతుందండి. కాదు, అక్కడ ఉన్నది విగ్రహమే అని మనం భావన చేస్తే అక్కడ మనకి విగ్రహమే దర్శనం అవుతుంది, కానీ అమ్మవారి దర్శన భాగ్యం కాదండి. కాబట్టి అక్కడ నిజంగా అమ్మవారు ఉన్నట్లుగా మనం భావన చేస్తే ఆ అమ్మవారు మనల్ని చూస్తున్నట్లు, నవ్వుతున్నట్లు, మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా మనకి ఒక భావన కలుగుతూ ఉంటుందన్నమాట. సరే, ఇక ఆలయ వెనక భాగంలోకి వస్తే ఈ ఆలయ వెనక భాగంలో అమ్మవారు వెలసినటువంటి పుట్ట ఉంటుందన్నమాట. అసలు ముందుగా చెప్పాలంటే అమ్మవారు ఈ పుట్టలోనే స్వయంభుగా వచ్చి వెలసి ఉన్నారన్నమాట. ఇక ఈ పుట్ట దగ్గర కూడా అమ్మవారిది ఒక విగ్రహ రూపం పెట్టి అక్కడ కూడా అమ్మకి పసుపు కుంకుమలతో అమ్మవారికి పూజలు అవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ పుట్టమన్నునే తీసి మనకి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక మీరు ఆలయ పక్కకు వస్తే ఇక్కడ ఒక ఊయలలో ఒక గరగ పెట్టి ఉందన్నమాట. ఆ గరగ ఏంటో కాదండి, అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అన్నమాట. సంతానం లేని వాళ్ళు వచ్చి ఈ ఊయలను ఊపితే సత్సంతానం కలుగుతుందని నమ్మకం అన్నమాట. ఇక ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుతూ ఉంటారన్నమాట. ఈ అమ్మవారికి కుంకుమార్చనలు చేయడం, చండీ హోమం చేయడం, ఇటువంటి పూజా కార్యక్రమాలు వారం రోజుల పాటు చేసి అఖండ అన్న సమారాధన చాలా ఘనంగా జరుపుతూ ఉంటారన్నమాట. ఇక ఈ పెన్నాడ గ్రామానికి వచ్చి ఈ అమ్మవారి దర్శన భాగ్యం చేసుకోవాలి అంటే మీరు విజయవాడ నుంచి వచ్చినా, వైజాగ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా సరే భీమవరానికి మీరు రైలు టికెట్ కానీ బస్ టికెట్ కానీ తీసుకొని ఆటోలో పెన్నాడు శ్రీ వరాల నాగకన్య అమ్మవారి గుడికి వెళ్ళాలని చెప్తే ఆ ఆటో వాళ్ళు తీసుకొస్తారనమాట. నిజంగా కూడానండి, ఈ అమ్మవారి దర్శనం కోసం హైదరాబాద్ నుండి, వైజాగ్ నుండి, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఈ అమ్మవారి దర్శన భాగ్యాన్ని చేసుకుంటూ ఉంటారనమాట. సరేనా అండి, ఈ వీడియోలో మనం పెన్నాడ గ్రామంలో వెలసినటువంటి శ్రీ వరాల నాగకన్య అమ్మవారి గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.